విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యులకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అలాగే విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020వ సంవత్సరం ముఖ్యంగా మనకి యావత్ ప్రజానికానికి చరిత్రలో ఏ రోజు లేని విధంగా ఒక పాండమిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది. దాంట్లో మనం కొంతమంది మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి కానీ, విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ నుంచి కానీ కొంతమంది నాయకుల్ని, కొంతమంది ప్రాథమిక సభ్యుల్ని కూడా కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా విసిఏ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ చలపతి గారు, అలాగే విసిఏ విశాఖపట్నం జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ గోవింద్ గారు, విసిఏ ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీ రంగ శ్రీనివాసరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాలామందిని మనం కోల్పోవటం జరిగింది. విధి చాలా బలీయమైనది. మనం కొన్ని సందర్భాల్లో దానికి ఎవరం అతీతులం కాదు. బట్ దేవుడి దయ వలన మనమందరం, ఇంక్లూడింగ్ మీ, ఈరోజు ఇంత సేఫ్గా ఉన్నాము అంటే కనుక ఆ భగవంతుని యొక్క ఎంతో కొంత కృప మన మీద ఉండబట్టే అని చెప్పేసి నేను భావిస్తున్నా. చాలామందికి కోవిడ్-19తో బాధపడినప్పటికీ చాలామంది సేఫ్గా బయటికి రావడం సంతోషదాయకం. అయితే ఈ కోవిడ్-19 అనేటువంటిది ఈ రోజుతో అయిపోయింది కాదు. పూర్తిగా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు కూడా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరొక కొత్త స్ట్రెయిన్ వచ్చింది, అది 70% ఫాస్ట్గా ఉందని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. వినడమే కాదు, నాకు ప్రత్యక్షంగా మా కుమారుడు కూడా ఆల్రెడీ యూకేలోనే ఉన్నాడు. తను బెల్ఫాస్ట్ సిటీలో ఉన్నాడు. తను చెప్పింది కూడా ఏదైతే 2020లో వచ్చినటువంటి మార్చి నెలలో వచ్చినటువంటి పాండమిక్లో వాళ్ళ సిటీలో పర్ డే 3700 కేసెస్ లైవ్ ఉంటే ఈరోజు 33,000 కేసెస్ ఉన్నాయి. అంటే ఎంత స్పీడ్ స్ప్రెడ్గా ఉందనేటువంటి దానికి ఉదాహరణ ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇది స్వయంగా మా అబ్బాయి నాకు చెప్పినటువంటి విషయం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆ స్ప్రెడ్ని కంట్రోల్ కావాలి అంటే కనుక మనందరం మన బాధ్యతగా మాస్క్ని కంపల్సరీ ధరించండి. అనవసరమైన విషయాలకి రోడ్డు మీదకి వెళ్ళకండి. శానిటైజర్ కంపల్సరీ మన చేతిలో పెట్టుకోండి. వ్యాక్సిన్ పూర్తిగా రావడానికి, మనందరికీ డిస్ట్రిబ్యూట్ కావడానికి ఖచ్చితంగా నాకు తెలిసి 2021వ సంవత్సరం కూడా మనం ఇదే సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అంటే అంత ఆషామాషి ఇష్యూ కాదు. దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, వేసిన తర్వాత కొంతమందికి న్యూరాలజికల్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఒక డోస్తో సరిపోదు, 21 డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వేయాలి అనేటువంటిది కూడా
చెప్తున్నారు. ఫస్ట్ డోసు డిస్ట్రిబ్యూట్ అవ్వడం ఎన్ని రోజులు పడుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ట్రయల్ రన్గా ఆల్రెడీ కృష్ణా డిస్టిక్లో కూడా కొంతమందికి ఆల్రెడీ వేయటం జరిగింది. దాంట్లో కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనకి ఫేస్ చేసి మళ్ళా మనం తిరిగా సేఫ్గా మనం యథావిధిగా మన యొక్క దైనందిన కార్యకలాపాలు కొనసాగించాలంటే 2021 కూడా, అంటే దట్ మీన్స్ మరొక కొత్త సంవత్సరం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి రావచ్చని చెప్పేసి నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి ఈ 2021 నూతన సంవత్సర వేడుకలు కూడా ఆర్భాటంగా పోకుండా మీ ఫ్యామిలీతోనే మీ ఇంట్లోనే ఉంటూ సేఫ్గా జరుపుకోండి. దయచేసి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక విధంగా అసోసియేషన్ పరంగా చూస్తే కనుక విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ పాండమిక్ కండిషన్స్లో కూడా కొన్ని చేదు కొన్ని తీపి వార్తల్ని మీ ముందుకి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం ఎంత పోరాడినప్పటికీ కూడా 6th పాయింట్ని ఓపెన్గా ఉంచడం విషయంలో ఫెయిల్ అయ్యామని చెప్పేసి చెప్పడానికి నేను బాధపడుతున్నాను. మనం మినిస్టర్ గారిని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కమిషనర్ గారిని ఎంతమందిని కలిసినప్పటికీ కూడా బట్ ప్రభుత్వం జీవో నెంబర్ 2 ద్వారా ఏదైతే జీవో నెంబర్ 3లో ఉన్నటువంటి విజువల్ ఇంపైర్డ్ రోస్టర్ నెంబర్ 6 ఓపెన్గా ఉండేదో దాన్ని ఓపెన్ చేయటం బాధాకరం. కానీ ఈ పాండమిక్ కండిషన్లో మనం యాక్చువల్గా ప్రజెంట్ మనం దాన్ని ఓపెన్ చేయించడానికి ప్రజెంట్ కష్టంగా ఉంది. కాబట్టి మనం కొన్ని రోజులు దాని గురించి వేచి చూడాల్సినటువంటి తప్పని పరిస్థితి. అవసరమైతే ఆ ఇష్యూలో మనం కోర్టుకైనా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే సమస్య లేదు. ఎందుకంటే మన యొక్క విజువల్లీ ఇంపైర్డ్ అయినటువంటి అన్ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం దాని మీద ఫైట్ చేయాల్సినటువంటి తప్పని పరిస్థితి మన అందరి మీద ఉందని చెప్పేసి, బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. అయితే గుడ్ లక్కో బ్యాడ్ లక్కో కొన్ని జిల్లాల్లో, అంటే మ్యాక్సిమం జిల్లాల్లో మనం ఆ జియో రాకముందే బిఫోర్ January 17th మనం నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల లాస్ట్ ఇయర్లో పెద్ద మెన్ లాస్ అయినటువంటి పరిస్థితి లేదు. బట్ ఈ సంవత్సరం ఇప్పుడు వేయబోయేటువంటి నోటిఫికేషన్స్లో మాత్రం మేజర్గా విజువల్ ఇంపైర్డ్ ఉమెన్కి వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం January 10th లోపు అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మ్యాక్సిమం ఉండేసి అన్ని జిల్లాల్లో కూడా January 10th లోపు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయంగా చెప్పాలంటే ఏపీహెచ్ఆర్డి ట్రైనింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి 2019 January 27th మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ రోజు ఉన్నటువంటి డైరెక్టర్ చక్రపాణి సార్, దానికి అనుబంధంగా మనం కోరుకున్న విధంగానే మనకి ట్రైనింగ్ ఏదైతే ఏపీహెచ్ఆర్డీలో ట్రైనింగ్ కోరుకున్నామో దాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. చాలామంది దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వారి అందరి కూడా చక్కగా కొంత కోచింగ్ తీసుకోవడం జరిగింది. అయితే దాంట్లో కూడా కరోనా వైరస్ వలన ఇబ్బంది రావడం వలన సడన్గా యొక్క ప్రోగ్రామ్ని కూడా డిస్కంటిన్యూ చేయటం జరిగింది. అయితే ఈ పాండమిక్ అంతా క్లోజ్ అయిన తర్వాత తిరిగి మరలా మనం ఆ యొక్క ట్రైనింగ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యలో ఏపీహెచ్ఆర్డి వాళ్ళు కూడా మనకి ఏవైతే కనుక ఈ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయో వాటిలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు మనకి ఇంటిమేట్ చేస్తూ వాటిని ఫాలో అవ్వమని చెప్పేసి మనని కోరడం కూడా జరిగింది. దాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నేను ఇంటిమేట్ చేస్తూనే వస్తూ ఉన్నా. అలాగే మూడో ఇష్యూగా ఈ పాండమిక్ కండిషన్లో మనం బయటికి వెళ్ళడం కష్టం కాబట్టి మనకి
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మని చెప్పేసి మనం గవర్నమెంట్కి పదే పదే రిప్రజెంటేషన్ చేయడం, ఆ రిప్రజెంటేషన్ మేరకు ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ కూడా ఇంటికే పరిమితమయ్యి సేఫ్గా ఉండడం జరిగింది. దానికి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సాధించిన ఘనతకి నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఈ పాండమిక్ కండిషన్లో దరిదాపు 5 to 6 months చాలామంది ఇళ్లకే పరిమితం అవడానికి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసినటువంటి కృషే కారణం అని చెప్పేసి నేను చెప్పడానికి గర్విస్తున్నాను. అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి కూడా మనం ఏదైతే అడిగామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. జీవో నెంబర్ 54 ద్వారా విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ అనే విషయాన్ని స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది. దాని ద్వారా అలాగే మనం ఇంతకుముందు లాస్ట్ 2017లో జరిగినప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో మనకి 2nd place 3rd place ఇవ్వటం వలన మనం చాలామంది ట్రాన్స్ఫర్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్ కావాలనుకున్న వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడిన పరిస్థితి. బట్ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్లో మాత్రం మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా కూడా జీవో నెంబర్ 54లో అమెండ్మెంట్ చేయించడం కూడా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఘనతగా నేను భావిస్తున్నానండేసి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి విషయంలో కూడా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తూనే ఉంటుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ, అలాగే విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘపరంగా ఇప్పటికే మనం ఫిబ్రవరిలో జరిగినటువంటి స్టేట్ ఈసీ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు మనకి సంఘానికి అటు రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘానికి కూడా 3 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయింది. కాబట్టి మనం ఎలక్షన్స్ నిర్వహించుకోవాల్సి ఉంది. అయితే బిఫోర్ మార్చ్ కోవిడ్కి ముందు మనం కొన్ని జిల్లాలు ఎస్పెషల్లీ శ్రీకాకుళం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్ చిత్తూరు ఈ యొక్క జిల్లాలకి ఎలక్షన్స్ కూడా మనము కండక్ట్ చేసుకోవటం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాలు విజయనగరం, ఈస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అండ్ కడప అండ్ అనంతపూర్ ఇవి పెండింగ్ ఉన్నాయి. అలాగే స్టేట్ ఎలక్షన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా మనం త్వరలో నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమయాన్ని సందర్భాన్ని బట్టి ఈ 2nd వేవ్ ప్రభావం కనుక మన మీద లేని పక్షంలో త్వరలోనే వాటినన్నిటిని కూడా పూర్తి చేసి మనం కొత్త బాడీని ఎలక్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ, ఏదైతే మనం ఈ యొక్క విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాన్ని స్థాపించినందుకు ఈరోజు వరకు మనకేవైతే ఈ యొక్క సమాజం బాధ్యతలను అప్పగించిందో వాటినన్నిటినీ కూడా మనం అందరం కూడా మీ అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకువెళ్తూ వాటినన్నిటినీ కూడా సాధిస్తూ మన సమాజానికి మనవంతు సాయంగా ఎంతో కొంత చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ 2021లో మీరందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి, ఈ పాండమిక్ నుంచి త్వరగా మనం అందరము బయటపడాలని చెప్పేసి యథావిధిగా మన యొక్క విధుల్ని అలాగే మన దైనందిన కార్యక్రమాలని చేపట్టడానికి మనకి ఆ దేవుడు అవకాశం కల్పించాలని చెప్పేసి మరొక్కసారి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ రవీంద్రబాబు.